ఓకే గురువుగారు. మరి చాలామందికి వినాయకుడి పూజ అన్న చాలా నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. అసలు నిజానికి వినాయకుడి వ్రతకథ గురించి ఒక్కసారి వివరించండి గురుగారు. వినాయక వరసిద్ధి వినాయక వ్రతకల్పం మనకు పురాణాల్లో కలదు, హ్మ్. ప్రమాణం కూడా ఉన్నది. ప్రధానంగా వినాయకుడిని యథాశక్తిగా అందరూ కూడా ఆరాధించుకోవచ్చు. ఇంతకుముందే గణపతికి ఆర్భాటాలు ఇవన్నీ కూడా చెప్పలేదు, భక్తితోని చేయాలి. హ్మ్. ఈ వ్రత విధానం మనకు 5 వ్రత కథలు ఉన్నాయండి. హ్మ్. ఈ సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, హ్మ్. అందరూ కూడా ఈ కథ చదువుకున్నా, శమంతకోపాఖ్యానం చదువుకున్నా, లేకపోతే నీలాప నిందలు ఇలాంటివన్నీ కూడా గజాసురుడు యొక్క వృత్తాంతమా అని అనుకుంటుంటారు. కానీ ఐదింటిని కూడా మన స్వతంత్ర ద్వారా అందరూ కూడా చేసుకునే విధానంగా ఈ వ్రత కథ విని మీకు నింద పడరు కదండి ఎవరు కూడా. ఇప్పుడు బాగా అభివృద్ధి అవుతుంటారు, హ్మ్. ఎవరో ఒక మాట అంటారు, అతనికి ఏముంది బాగా సంపద ఉంది ఎక్కడో దొరికింది అని అంటే పడతాడా? ఎవరు అంటారు అతనికి చాలా ఉన్నాయండి అంటే పడతారా? ఎవరు మాట పడరు అన్నట్టు. హ్మ్. తిండి లేకుండా ఉంటారు కానీ మాట పడరంట, నింద పడరు. అలా ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతం ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడిని ఆరాధించి వ్రతం చెప్పుకోవడం ద్వారా, వ్రతకథ వినడం ద్వారా, విని అక్షతలు శిరస్సు మీద వేసుకోవడం ద్వారా సంవత్సర కాలమంతా కూడా కొన్ని సందర్భాల్లో తప్పు చేయకున్నా కూడా మనల్ని అనుమానిస్తూ ఉంటారు. ఇలాంటి హ్మ్. అనుమాన ప్రమాణాలన్నీ కూడా తొలగిపోతాయంట. మానవుడికి ప్రమాదమైనటువంటిది అనుమానమే. హ్మ్. ఆ విధానంగా మొట్టమొదటి కథ ఏంటిదంటండి, గజాసురుడు. హ్మ్. అసురుడు, హ్మ్. సురహ అంటే దేవతలు. హ్మ్. అతను తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు గురించి. పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఏమి వరం కావాలో అనగా, ఆత్మలింగ రూపంలో నా ఉదరంలో ఉండము, నా హృదయంలో ఉండము అనగానే తథాస్తు అంటాడు. పరమేశ్వరుడు ఉదరంలో నివాసమవుతాడు. పార్వతీదేవి భర్త జాడ తెలియక విష్ణువు దగ్గరికి వెళ్తుంది. విష్ణుగణము దేవగణమంతా కూడా ఈ గజాసురుడు యొక్క పురానికి వచ్చేసి నృత్య గీత, కొంతమంది నృత్యం చేస్తుంటారు, కొంతమంది పాడుతూ ఉంటారు, కొంతమంది వాద్యం చేస్తూ ఉంటారు. హ్మ్. అలా ఒక పరమేశ్వరుడు యొక్క వాహనమైనటువంటి నందిని ఆడింపచే ఆడిస్తూ ఉంటారు. ఆ సమయంలో గజాసురుడు యొక్క ముందట ఈ విధానంగా ఈ వినోదాన్ని చేస్తుంటే ఆనందపడి ఏమి వరం కావాలో కోరుకోండి అనగానే, నీ ఉదరంలో ఉండేటువంటి పరమేశ్వరుడు గురించి వచ్చాము అని. ఓహో వీరంతా దేవగణమని అనుకొని వెంటనే ఆ పరమేశ్వరుణ్ణి నా శిరస్సు ఎలాగైనా తనకి మరణం తప్పదని భావించి ముల్లోకాలు పూజించే విధానంగా అనుగ్రహించుము అని కోరి తన యొక్క నంది వాహనం ఏదైతే ఉందో విష్ణువు ఆజ్ఞాపించగానే ఆ ఉదరాన్ని చీల్చగానే పరమేశ్వరుడు బయటకు వస్తాడు. హ్మ్. నిజంగానే పరమేశ్వరుడికి తెలియదండి, పార్వతీదేవికి తెలియదండి పరమేశ్వరుడు ఎక్కడుండో. పరమేశ్వరుడు ఊరికే చెప్తాడా? గజాసురుడు కూడా దీంట్లో కోరుకోవడంలో ఆంతర్యం. నా పూర్వీకులు అందరూ కూడా రాక్షస జాతిలో ఉన్నారు, హ్మ్. కాబట్టి నాకు మోక్షం కావాలి ఎలా అనుకొని పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి, అలా తరువాత తరాలు ఏవైతే ఉన్నాయో నేను ఎంతోమందిని హింసించాను, కావున ఆ రాక్షస జాతి కాకుండా మంచి ఆలోచనలు కలిగే విధానంగా జీవనం కావాలి అనేటువంటి భావనతోని ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. ఘంటానాథం ఎందుకు చేస్తామండి? హ్మ్. కురు గంటా రవంతత్ర. ఘంటానాథం చేయండి వేరే పని చేయకూడదంట. ప్రతి ఒక్కరి ఇంట గంట ఉండాలి తప్పకుండా. హ్మ్. దేవతాహ్వాన లాంఛనం, దేవతల ఆహ్వానం చేయడానికి ఒక లాంఛనం అంట. హ్మ్. సింబల్ కదండి. ఇప్పుడు ఒక పోలీస్ వాహనం వెళ్తుంటే దానికి ఒక గుర్తుంటుంది, హ్మ్. అంబులెన్స్ వెళ్తుంటే ఒక గుర్తుంటుంది. ఇది కూడా దేవతలను ఆహ్వానం చేయడానికి ఇదొక గంట. హ్మ్. ఎవరు తెలియకుండా చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ప్లేట్ను కొడుతుంటారు, ప్లేట్ను కొడుతుంటే పితృదేవతలు వస్తారు. ఆ గంటను కొడుతూ ఉంటారు, శబ్దం చేస్తుంటారు ఇంట్లో. కొన్ని సమయాల్లోనే కొట్టాలన్నట్టు వాటి గుర్తులు కూడా ఉంటాయి. హ్మ్. కాబట్టి ఒక్కొక్క విధానం అంటే దేవతాపరమైనటువంటి జీవన విధానం మనకు కలగడానికి ఈ గజాసురుడి యొక్క వృత్తాంతం. గా గతించడం, జా జన్మకు కారణం. ఇప్పటివరకు నేనేదో పొరపాట్లు చేశాను, కానీ తర్వాత తరాల వారు అలా చేయకుండా ఆ మోక్షాన్ని ప్రసాదించే విధానంగా ఈ వ్రతంలో ఉన్నది. హ్మ్. తర్వాత ఏం చేస్తాడు? పరమేశ్వరుడు కైలాసానికి వెళ్తాడు. పార్వతీదేవి మనకు ఇంతకుముందే మనం అనుకున్నాం, నలుగు నుండి కదండి, పిండి నుండి కదండి, హ్మ్. మట్టి నుండి, హ్మ్. వపు శరీరం నుండి వచ్చినటువంటి మట్టి ద్వారా ఒక శక్తిని
తయారు చేస్తుంది. పరమేశ్వరుడు వస్తాడు, ఆ శిరస్సును తీసేస్తాడు, లోపలికి ప్రవేశిస్తాడు. పార్వతి పరమేశ్వరులు సంభాషణ చేస్తూ ఉంటారు. ఈ బాలుడి ప్రసక్తి వస్తుంది. ఏమీ చింతించకము, ఉత్తరంగా దున్నపోతు కూడా తల పెట్టదండి, గుర్తుకుంచుకోండి. తల ఉత్తరంగా పెట్టి పడుకోకూడదు. ఈ రోజు కాలంలో వాస్తు అని బాగా అడుగుతూ ఉన్నారు కాబట్టి నమో వాస్తవ్యాయచ వాస్తుపాయచ అన్నట్టు ఇక్కడ నుండి తీసి అక్కడ పెట్టండి, అక్కడ నుండి తీసి ఇక్కడ, కొన్ని రహస్యాలు మనకు చెప్పారన్నట్టు ఇందులో కథలో. ఉత్తరంగా తల పెట్టుకోవద్దు, కొన్ని గాలులు బాగా వీస్తాయి, అలా శిరస్సు సంబంధమైనటువంటి కొన్ని వ్యాధులు వస్తాయన్నట్టు. అంతే కదండి, బాగా ఎవరైనా అక్కడ నుండి, అందుకనే మనం శిరస్సు ఉత్తరంగా పెట్టకూడదు అంటారు. అలా ఉత్తరంగా ఉన్నటువంటి గజము యొక్క శిరస్సును తీసుకురండి అంటే ఈ గజాసురుడు యొక్క శిరస్సు తెచ్చి స్థాపించారు. శివశక్తులతోనే ఆవిర్భవించాడు గణపతి. రెండవ కథ. మూడవ కథకు వచ్చేసరికి మళ్ళీ గానాధిపత్యం. ఇద్దరు కుమారులు కదా, పంపకాలు చేయాలి కదా. ఎవరికి అంటే ఇంతకుముందు అందరు కలిసి ఉంటారు చూడండి. శివుడి వాహనం ఏంటిదండి? నంది. అమ్మవారు వాహనం కుమారస్వామిది నెమలి వాహనం, గణపతిది ఎలుక వాహనం. ఇవన్నీ కూడా విరోధ జంతువులు ఉన్నా కూడా అందరు కలిసి ఉంటున్నారా లేదా? ఒక కుటుంబం కలిసి ఉండడానికి ఈ కథ కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ప్రతి ఒక్కరింట్లో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ఉన్నటువంటి ఫోటో ఉండాలంటారు. అలా సకల దేవతలు ఉన్నట్టే ఆ విధానంగా గానాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అంటే దేవతలంతా కూడా కుమారస్వామి అన్నగారు అడుగు తీసి అడుగు వేయలేరు. నేను చిన్నవాడు కదా, ఎప్పుడు కూడా పోట్లాడుతూ ఉంటాడు పెద్దవాడితోని. ఇంట్లో కూడా సహజంగా మనం చూస్తూ ఉంటాం, అప్పటి మందం అన్నట్టు. వెంటనే ఎవరైతే భూమికి ప్రదక్షిణ చేస్తారో, ఎవరైతే పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారో, పుణ్య నదులలో స్నానమాచరిస్తారో వారికి గానాధిపత్యం అని అంటారు. అప్పుడు వెంటనే కుమారస్వామి నెమలి వాహనం మీద వెళ్తాడు. కుమారస్వామి వచ్చేసరికే గణపతి అన్ని క్షేత్రాలు, అన్ని తీర్థాలు, అన్ని నదులలో స్నానమాచరించి కనబడతాడు. ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకొని మాతృదేవో భవ, పితృదేవో భవ అని అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు శివుడు. అష్టాక్షరి మంత్రం ఏంటిదండి? నమో నారాయణాయ. నారా అంటే జ్ఞానం, అయినం అంటే మార్గం. అలా 3 ప్రదక్షిణాలు. భూషట్కిన ప్రదక్షిణ కాశీయాత్రయుతేన చ. భూమికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకు సందర్శనం చేసినటువంటి ఫలితం. కాశీయాత్రయుతేన చ సేతుస్నాన శతైర్యశ్చ. పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం ఎప్పుడొస్తుందండి? తల్లిదండ్రులకు నమస్కరించి. వాళ్ళే కదండి మన జన్మకు కారణం. నువ్వు వాళ్ళని వదిలిపెట్టేసి వారి మీదికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ, వారిని ఇష్టమున్నట్టుగా వదిలిపెట్టేసి అనాథాశ్రమంలో ఇష్టమున్నట్టు ఉండగానే వారిని కనీసం పిడికడైనా కూడా పెట్టకుండా, వారు ఏం కోరారండి? ఒక మంచి మాట, ప్రేమను కోరుకుంటారు తల్లిదండ్రులు. అంతే కదండి. వారిని వదిలిపెట్టేసి మనం అన్ని పనులు చేసినా కూడా నీ అపజయానికి కారణం నువ్వు తల్లిదండ్రులను చూస్తలేవు, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తలేవు. నువ్వు అందుకనే నువ్వు అలానే ఉన్నావు అని నేను చెప్తున్నాను. శాస్త్రంలో కూడా అలానే చెప్పారు. ఈ కథ ద్వారా తల్లిని, తండ్రిని నువ్వు బయట ఎంతమందిని గౌరవించినా ఉపయోగం లేదండి. వీరిని గౌరవించింది మనం ఏది చేసినా కూడా ఉపయోగం లేదు. తల్లిదండ్రుల్ని సేవించి తరించినటువంటి వారి యొక్క, ఒక ఉత్తమంగా తరించినటువంటి వారి యొక్క వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి, కథలు ఎన్నో ఉన్నాయి. అలా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పింది మన శాస్త్రం. అలా తల్లిదండ్రుల్ని చేయడం ద్వారా అతనికి గానాధిపత్యం ఇచ్చారు. మిగతా వారంతా గౌరవించారు. అన్ని ఆయుధాలు, తర్వాత కుడుములు, మోదకాలు, ఆనందంతోనే. పిల్లవాడు గెలిస్తే ఏం చేస్తాడండి? మీకు ఏదైనా మంచి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, ఎవరికి చెప్తారండి? ఫ్రెండ్స్కి, వారికి వీరికి చెప్పం కదా, తల్లిదండ్రులకే కదా మొదటగా చెప్పేది. అమ్మ అని ఫోన్ చేస్తారు ఎక్కడ దేశంలో ఉన్నా కూడా. అన్నీ కూడా పంచుకునేటువంటిది. అలా ఆ విధానంగా కైలాసానికి రాగానే చంద్రుడు నవ్వుతాడు. నవ్వగానే గణపతి కొంచెం అటు ఇటు ఎలుక వాహనం కదా, వెంటనే నన్ను చూసి నవ్వుతావా అని గణపతి అంటాడు. పార్వతీదేవి అలా శపిస్తుంది, నిన్ను చూసినటువంటి వారికి నీలాపనిందలు కలుగుగాక. అలా రోజు చంద్రుడిని చూడండి నక్తం అంటే రాత్రి చంద్రదర్శనమైనాకనే తింటూ ఉంటారు. అందరూ కూడా చేయని తప్పులకు నిందపడుతున్నారు. వీరే ఋషులు, మిగతా గణమంతా కూడా వచ్చేసి ఎలా అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారికి నీలాపనింద పడుగాక అని అనుగ్రహిస్తారు. అలా పార్వతీదేవి అల్లారు ముద్దుగా 2 పుత్రుల్ని చూసుకుంటూ ఆనందంగా ఉంది. అలా ఒకానొక సమయంలో 4వ కథ మనకు పూర్తయింది. 5వ కథలోకి వచ్చేస్తే రాముడు కృష్ణావతారంగా అవతరించాడు. ధర్మస్థాపన గురించి
కృష్ణుడు ఒకానొక సమయంలో వెండి గిన్నెలు క్షీరాన్ని తీసుకునే ముందు భాద్రపద శుద్ధ చవితి ఆ రోజు ఆ వెండి గిన్నెలో ఉండేటువంటి పాలల్లో చంద్రుడి యొక్క బింబం చూశాడు. ఓహో, ఈరోజు భాద్రపద శుద్ధ చవితి, అనేక యుగాల నుండి వస్తున్నటువంటిది. భాద్రపద శుద్ధ చవితి రోజే వినాయక ఉత్పత్తి. కృత త్రేత ద్వాపర కలియుగంలో కూడా ఏం నింద కలుగుతుందో అని ద్వాపర యుగంలో జరిగినటువంటి విషయం ఇది అనుకున్నాడు. దానికంటే ముందు ఏం జరిగిందంటే సత్రాజిత్తు సూర్యుడి గురించి బాగా తపస్సు చేశాడమ్మా. ఎందుకు తపస్సు చేశాడు? శమంతక మణిని పొందడానికి. ఆ శమంతక మణిని పొందాడు. సూర్య భగవానుడు అన్నాడు, ఈ శమంతక మణి ఎక్కడ ఉంటుందంటే మనస వాచ కర్మ ద్వారా ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి. మనల్ని కూడా అంటుంటారు కదా, మీద మీద పలకకు లోపల ఏదుందో అదే పలుకు అని అంటారు కదా. రీల్ కాకుండా రియల్గా జీవిస్తూ ఉండాలి. అదే మహనీయుల యొక్క గొప్పదనం అన్నట్టు. ఆ విధానంగా శారీరకంగా శుభ్రంగా లేకున్నా, మానసికంగా శుభ్రంగా లేకున్నా మనీ అక్కడ ఉండదు, అక్కడ నుండి వేరే చోటుకు వెళ్తుంది అంటాడు. అప్పుడు సత్రాజిత్తు రాజ్యంలోకి రాగానే ఒక మెరిసిపోతున్నాడు. ఎందుకంటే ఆ శమంతకమని కొన్ని రాజ్యాలకు బంగారం సంపద ఎంత కావాలంటే అంత ఇస్తుంది అన్నాడు. ఒక 1000 సూర్యకాంతుల యొక్క ప్రభావం ఉంది. సత్రాజిత్తును అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఈ మనీని నీ దగ్గర ఉంటే అంత రక్షణ కాదు, రాజు దగ్గర ఉంటే క్షేమము అనేసరికి దోషం వచ్చింది. ఎవరికి? సత్రాజిత్తుకి. అనుమానించాడు కదా కృష్ణుణ్ణి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవత్ స్వరూపం. ఉంటుందా మని? ఉండదు. అక్కడి నుండి వేరే దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? నాకంటే బలవంతుడైనటువంటి ప్రసేనజిత్తుకి ఇస్తా, ఎందుకంటే నా దగ్గర ఉంటే ఈ కృష్ణ పరమాత్మ ఏదో విధానంగా తీసుకుంటాడు అని అనుమానం వచ్చింది. చూసారండి, ఎప్పుడు అనుమాన పడకూడదు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆత్మబలం ముఖ్యం అంటుంటారు కదా. ధైర్యే సాహసే లక్ష్మి అంటుంటారు కదా. అలా కొన్ని సందర్భాలలో అనుమానం అనేటువంటి పనికి రాదు. ఏదైనా పని చేస్తుంటే ధైర్యంగా ముందుకు సాగనంట. మనం కాకుండా ఇంకెవరం చేస్తామండి పనులన్నీ కూడా. ఆ విధానంగా ప్రసేనజిత్తు ఆ మణిని తీసుకొని అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్తే అక్కడ ఆ మణి ఉంది కదా, అరణ్యంలో ఒక దగ్గర నీరు దొరుకుతుంది, దొరకదు. ఆ శుభ్రత, పాద ప్రక్షాళన, అనుష్ఠాన బలము ఇవన్నీ లేకుండా ఉండడం ద్వారా ఆ మణిని ఏదో మాంసపు ముద్ద అనుకొని సింహము దాన్ని తీసుకుంది ఇతన్ని సంహరించి. సింహం సంహరించింది కదా, సంహరించినందుకు దానికి కూడా దోషం వస్తుంది కదా. జాంబవంతుడు ఉన్నటువంటి గుహలోకి వెళ్ళింది. జాంబవంతుడు అనుకున్నాడు ఆ మణి కాంతికి మొత్తం గుహంతా కూడా వెలుగు చేత ఈ సింహం వచ్చింది, దీన్ని సంహరించాలే, నా కూతుర్ని సంహరిస్తుందని ఆ సింహాన్ని సంహరించాడు. జాంబవంతుడు ఆ ఉయ్యలకు వేశాడన్నట్టు. కృష్ణ పరమాత్మ భాద్రపద శుద్ధ చవితి రోజు చూశాడు కదా, ఏమని చెప్పారు? సత్రాజిత్తు కృష్ణ పరమాత్మనే మణి గురించి నా తమ్ముడిని కనబడకుండా చేశాడు. కృష్ణుడు ఇంకా వెంటనే తపస్సు ఒక్కరు చేయనంట, ఇద్దరు అధ్యయనం చేయాలి. నేను తపస్సు చేస్తూ ఉంటాను అంటే ఇంకొకరు వస్తే ఇంకా తపస్సు భగ్నం అవుతుంది. ఏకస్తపః అధ్యాయం చదువుకునేటప్పుడు ఇద్దరు కలిసి చదువుకోవాలి. త్రిభిర్గణై చతుష్పద అంటే ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు, ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు నలుగురితోనే వెళ్ళానంట. అలా కృష్ణ పరమాత్మ కూడా అందరినీ తీసుకొని వెళ్ళాడు. ఆ సింహము అడుగుజాడలను చూస్తూ జాంబవంతుడి గుహలోకి వెళ్ళగానే కృష్ణుడి యొక్క కాంతికి జాంబవంతుడు వెంటనే ఇతని మీద కృష్ణుడితో మల్ల యుద్ధం చేశాడు. వారికి కొన్ని రోజులంటే మనకు కొన్ని సంవత్సరాలు. అలా చెయ్యగా అలిసిపోయాడు జాంబవంతుడు. పుంసాం మోహన రూపాయ, పురుషులకే మోహన రూపుడు. ఎవరండి? రాముడు. త్రేతాయుగంలో ఆ రాముణ్ణి స్పృశించాలి, ముట్టుకోవాలని ఋషులకు ఉండే. అందుకనే 16,000 మంది గోపికలు. ఈ జాంబవంతుడు కూడా అతనితో ముట్టుకోవాలి, అతనితో కలవాలి, అతనితో కనీసం చేతన్ని ఇవ్వాలని ఉండే. మొత్తం ముళ్ళ శరీరం కదా. ఈ యుగంలో నాతో యుద్ధం చేస్తావు అని చెప్పి అప్పుడు వరం ఇచ్చాడన్నట్టు. అప్పుడు ఆ మణిని ఆ జాంబవతినిచ్చి కృష్ణుడికి ఇచ్చి పంపించారు. ఏం మణి? శమంతక మణి. రాజ్యానికి వెళ్ళగానే సత్రాజిత్తుకి ఇవ్వగానే తన కుమార్తెనిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చి వివాహం చేసిన తర్వాత కృష్ణ పరమాత్మకే నింద కలిగింది. మళ్ళీ సామాన్య వచ్చేటువంటి కలియుగం కదా, వారికి పరిస్థితి ఏంటిది? ఇప్పుడున్నటువంటి మా పరిస్థితి ఏంటిదంటే ఈ శమంతకోపాఖ్యానం, శమంతక ఉప ఆఖ్యానం. ఆఖ్యానం అంటే ఏంటిదండి? కథ.
ఒక కథ జరుగుతుంటుంది. ఉపాఖ్యానం అంటే చిన్న చిన్న కథలు అన్నట్టు. ఈ శమంతకోపాఖ్యానం విని అక్షతలు ఎవరైతే శిరస్సు మీద వేసుకుంటారో వారికి చేయనటువంటి తప్పుకు వారు అనుభవించరు, డీలాప నిందలైనటువంటి రావు అని వరాన్ని ఇచ్చారు ఈ వ్రత కథలో. అది పరమార్థం. 5 కథలు తప్పకుండా సూక్ష్మంగా వినాలి.